నిజామాబాద్ జిల్లా వర్ని మండలంలో గల మార్కెట్ కమిటీ కార్యాలయంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. రాష్ట్రంలోనే మొదటిసారిగా బాన్సువాడ నియోజకవర్గంలో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు. రాష్ట్రంలో మొత్తం 7,000 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించనున్నట్టు తెలిపారు. రైతులు సరైన ధర ఉంటేనే ధాన్యాన్ని బయట అమ్ముకోవాలని తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లో విక్రయించిన ధాన్యానికి రైతులకు వారం రోజుల్లోనే ఖాతాలో డబ్బులు వేయనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో బోధన్ ఆర్డీఓ రాజేశ్వర్, స్థానిక జెడ్పీటీసీ హరిదాస్, ఎంపీపీ లక్ష్మి పాల్గొన్నారు. ప్రకారం రాష్ట్రంలోనే మొట్టమొదటి కాంటలు పెట్టినటువంటి నియోజకవర్గం బాన్సువాడ కాన్స్టిట్యున్సీ. ఇప్పుడే బాన్సువాడలో కూడా సొసైటీ దగ్గర కాంటను వచ్చాం. వర్ని మండలాన్ని మన తెలంగాణ ఆదర్శంగా తీసుకుంటుంది. వర్ని మండల రైతులు, బొప్పాపూరు, హుమ్నాపూరు ఆ ప్రాంత రైతులు, రుద్రుడు, చందూరు రైతులు, మొసల రైతులు మొదటి నుంచి కూడా ప్యాడీ పండించడంలో మునగాలు. పొందడంలో నంబర్ 1, అమ్మడంలో నంబర్ 1, డబ్బులు బ్యాంకులు వేసుకోవడం నంబర్ 1. ఇది నేను చాలా చోట్ల చెప్తుంటాను. నేను వాస్తవంగా మీరు ఈ సంవత్సరం వేసినటువంటి ప్యాడీ 12,892 ఎకరాలు, రుద్రూరు 8,357 ఎకరాలు, మొస్రా 4,873 ఎకరాలు, కోటగిరి 25,704 ఎకరాలు,